హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన తెలుగు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వచ్చేసి వ్లాగ్ షూట్ చేస్తున్నాం. ఇది సాటర్డే వ్లాగ్ అండి. సో ఆ రోజు టెంపుల్కి వెళ్ళాం అండ్ షాపింగ్కి వెళ్ళాం, కొన్ని బట్టలు కొనుక్కున్నాం, అవన్నీ ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఆ రోజు బజ్జీ తినాలనిపించింది. సో బజ్జీకి సింపుల్గా రెసిపీ చెప్పేస్తాను. 1 కప్ మైదాకి 1 కప్ కర్డ్ అనుకోండి, లేదా బటర్ మిల్క్ అని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీనెస్ కోసం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, బియ్య పిండి అండ్ సోడా, వంట సోడా ఉంటుంది కదా, అది కానీ ఈనో కానీ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోండి. అండ్ పెరుగుతోనే మోస్ట్లీ కలుపుతాను, లైట్గానే వాటర్ యాడ్ చేస్తే ఎక్కువ యాడ్ చేయను. సో అంతే, అన్నీ కలిపేసుకొని పుల్లటి పెరుగు అయితే ఆ రోజు ఇన్స్టెంట్గా కలుపుకొని వేసుకోవచ్చు. లేదు అంటే ఓవర్ నైట్ బయట వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుకోండి. లేదు అంటే నైటే కలిపేసుకొని మార్నింగ్కి బజ్జీలు అనేవి వేసుకోవచ్చు. అండ్ నైట్ కలిపేసుకుంటే సోడా మాత్రం నైట్ యాడ్ చేసుకోవద్దు, మార్నింగ్ యాడ్ చేసుకోండి. మంచిగా క్రిస్పీగా వస్తే, గట్టిగా రాకుండా. అండ్ ఇక్కడ దోశల్లోకి పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాము. నేను ఒక పక్కన బజ్జీలు వేస్తుంటే చెల్లి ఒక పక్కన చట్నీకి ప్రిపేర్ చేసిందనమాట. సో ఎందుకు ఆ రోజు తినాలి అని అనిపించింది బజ్జీ. సో బయట నుంచి బ్రేక్ఫాస్ట్ మోస్ట్లీ తెచ్చుకోము, ఇంట్లోనే ఏదో ఒకటి, లేదా స్మూదీ ఏదో ఒకటి అనమాట. ఆ రోజు బజ్జీ తినాలనిపించింది. అండ్ పుల్లటి పెరుగు కూడా ఉందన్నమాట. సో నైట్ మర్చిపోయింది, ఇంకా మార్నింగ్ కలిపేసి ఇంక ఇలా అందరికీ బజ్జీ వేసుకొని మంచి పల్లి చట్నీ వేసుకొని తినేసాము. అండ్ పిల్లలకి వచ్చేసి నేను ఆమ్లెట్, స్క్రాంబుల్డ్ ఎగ్ వేసేసాను. బజ్జీ అవన్నీ ఆయిలీ ఫుడ్ కదా, సో మోస్ట్లీ వాళ్ళు తినరు. అండ్ ఏదో ఆడుతూ పాడుతూ తింటే ఒక ముక్క తింటారు తప్ప బ్రేక్ఫాస్ట్లో తినరు, కాబట్టి ఆ రోజు వాళ్ళకి స్క్రాంబుల్డ్ ఎగ్ వేసేసాను. దక్షిత్కి ఇక్కడ ఏమంటారు, ఈ డీమార్ట్లో దొరికే డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. 25 రూపీసో 26 రూపీసో పడ్డాయండి. బాగున్నాయి, చిన్నగా ఉన్నాయి, ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా బాగుంటాయి. సో కలర్ పెన్సిల్స్ ఇచ్చి ఇంకా అలా ఏదో ఒక యాక్టివిటీ అనమాట. బ్రేక్ఫాస్ట్ కూడా తినడానికి అసలు ఒప్పుకోవట్లేదు, ఏదో 4 ముక్కలు తింటున్నాడు అవి ఇవి ఉంటే. బట్ సంహో నేను అవి కాసేపు ఎంగేజ్ చేసి ఇంక నేను పెట్టి అలా అషికి అండ్ దక్షిత్కి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసి ఇంకప్పుడు నేను బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సో ట్రైపాడ్ లేక కెమెరా ఎక్కడెక్కడ పెట్టుకొని షూట్ చేయాలో అర్థం కావట్లేదు, ఇంకా అద్దం దగ్గర కింద పెట్టాను. అండ్ నేను రెడీ అయినప్పుడు ఎప్పుడు వీడియో షేర్ చేయలేదు. అండ్ సింపుల్గా మీరు రెడీ అయ్యేది షేర్ చేయండి అని అడుగుతారు కదా, నేను పెద్దగా ఏం రెడీ అవునండి. లైక్ డైలీ అంటే ఎక్కడికైనా ఫంక్షన్ ఉంది అంటే తప్ప, లేకపోతే నా రొటీన్ ఒకలానే ఉంటుంది. సో ఫస్ట్ బాత్ చేయంగానే టోనర్ వేసుకుంటాను ఫేస్కి, అది డ్రై అయ్యేలోపు మిగిలిన పనులు చేసుకుంటాను, డ్రెస్సింగ్ ఇదంతా. అండ్ తర్వాత ఇప్పుడు మీరు చూసారు కదా, న్యూట్రిడమ్ మాయిశ్చరైజర్ కానీ, సెటాఫిల్ కానీ, సో అలా ఏదన్నా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటా. అది డ్రై అయ్యేలోపు ఇంకా హెయిర్ ఇదంతా అనమాట. హెయిర్ కోమ్ చేసుకొని సింపుల్గానే ఇంకా అంతే, నేను ఇంకేమీ అప్లై చేయను ఫేస్కి. ఎప్పుడైనా సరే బయటకి వెళ్తున్నాను ఏదన్నా అంటే కాంపాక్ట్ ఇది ఉంటుంది కదా, మెబ్లిన్ ఫిట్ మీ కాంపాక్ట్, అది జస్ట్ అలా అలా పైన రాస్తా. లేకపోతే అసలు పౌడరే యూస్ చేయను, జస్ట్ ఐబ్రోస్ ఫిల్ చేసుకుని లిప్ బామ్ ఒకటి వేసుకుంటాను అంతే. చాలా సింపుల్గానే రెడీ అవుతాను, ప్రొడక్ట్స్ ఎక్కువ ఏమీ యూస్ చేయను. మేబీ అందుకనే నా ఫేస్ యాక్ని ప్రో కాదు, బట్ స్టిల్ మార్క్స్ లాంటివి ఎక్కువ ఉండవు, ఎందుకంటే ఎక్కువ ప్రొడక్ట్స్ నేను ట్రై చేయను ఫేస్ మీద, నాకు చాలా భయం అంతే. అండ్ సింపుల్గా హెయిర్ స్టైల్ కూడా షేర్ చేస్తున్నా చూడండి. జస్ట్ నేను పైన కొంచెం తీసుకొని క్లిప్స్ పెట్టుకుంటాను, అది ఎక్కువసేపు ఉంచుకోను, బయటకు వెళ్తున్నాను కాబట్టి పెట్టుకుంటా. నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఆ రోజు నైట్ స్లీప్ బట్టి. నైట్ బాగానే స్లీప్ ఉంటే ఇంకా టిక్స్ ఉంచుకుంటా, లేదంటే బయటకు వెళ్ళి రాగానే ఫస్ట్ అవి తీసేసి ఇంకా జస్ట్ సింపుల్ పోనీ, లూజ్ పోనీ వేసుకుంటాను అంతే. టైట్గా వేసుకుంటే నాకు ఫుల్ హెడేక్ వచ్చి వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. సో అంతే, చూసారు కదా, సింపుల్గా పైన టిక్స్ పెట్టుకొని హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటాను అంతే. నేను రెడీ అవ్వడం, ఇంకా బొట్టు పెట్టుకొని లిప్ బామ్ వేసేసుకోవడం అనమాట. ఇంకా రెడీ అయ్యాక మమ్మీ నేను అయితే ఫస్ట్ బ్యాంక్ పని మీద వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ ఆ రోజు సాటర్డే, ఎందుకో పొద్దున్న లేచినప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే బాగుండు అనిపించింది. ఇంకా ఎలానో బ్యాంక్ వెళ్తున్నాం కదా, నేను వస్తానని చెప్పాను. ఇంకా వెళ్ళి టెంపుల్లో దర్శనం చేసుకుందాం అనుకున్నాను. అండ్ మమ్మీని కూడా చూపించమని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం బాగానే ఉందండి. మేము మమ్మీకి ఒక కట్టేయించామన్నమాట. సో దానివల్ల కొంచెం బాగానే అనిపించింది. అదేంటి అనేది నేను తర్వాత వీడియోలో ఎప్పుడైనా షేర్ చేస్తే ఎవరికైనా యూస్ అవుతుందేమో. అండ్ ఇంకా అలా ఫస్ట్ ఆన్ ది వేలో టెంపుల్ వస్తుందన్నమాట. దర్శనం చేసుకున్నాక ఈ క్లిప్పింగ్ తీశాను, మీరందరూ కూడా దండం పెట్టుకుంటారని చెప్పి. వెంకటేశ్వర స్వామి ఎక్కడ చూసినా తిరుపతిలో చూసిన ఫీలింగే వస్తుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆ రోజు మాకు తెలీదు,
ఏమంటారు బ్యాంక్ ఉండదని 4th సాటర్డే అంటే వెళ్ళాక అర్థమైంది. ఇంకా టెంపుల్ దగ్గర కాసేపు కూర్చున్నాం. అండ్ గుళ్ళో పులిహోరే కదా, అసలు భలే అనిపించింది తినంగానే. ఎక్కడ తిన్నా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా కూర్చొని పులిహోర తిని వెనకాల ఒక శివాలయం రామాలయం కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇది బస్ స్టాప్ దగ్గర ఉంటుందండి భీమవరంలో. అండ్ ఈ శివాలయానికి ప్రత్యేకత ఏంటంటే శివలింగం పైన బ్రహ్మసూత్రం ఉంటుంది అనమాట, గీతల్లాగా మనం చూడొచ్చు. అలాంటి శివలింగం చాలా రేర్గా కనిపిస్తుంది అన్నారు. అండ్ ఆ టెంపుల్లోనే మహాబిల్వం అని బిల్వపత్రాల్లో రకాలు ఉంటాయి కదా, అందులో ఇదనమాట డబల్ ఆకు ఉంటుంది చిన్నగా. మీకు అదే షేర్ చేస్తున్నాను. నాకు మమ్మీ చెప్పేంత వరకు నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదు. మా ఇంట్లో ఉన్న బిల్వపత్రాలు మాత్రమే తెలుసు నాకు. అండ్ అది ఇంకా మమ్మీ అక్కడ దాని స్టోరీ, ఆ శివాలయం యొక్క స్టోరీ, ఆ లింగం యొక్క స్టోరీ కనుక్కోవడానికి టెంపుల్లో ఏదైనా లెటర్ ఉంటుందేమో, పాంప్లెట్లా ఇస్తారేమో అని వెళ్ళారు. అండ్ వెళ్ళి తీసుకొని ఇంకా అక్కడి నుంచి పెట్టుబడి బట్టలు పెట్టడానికి ఒక చిన్న అకేషన్ ఉందన్నమాట. ఇంక మమ్మీ ఎలానో వచ్చాం కదా, బ్యాంక్ పని అవ్వలేదు, ఇంకా చూసుకో మళ్ళీ అస్తమానం బయటికి రావు కదా అని చెప్పి ఇంక మమ్మీని తీసుకొని షాపింగ్కి వచ్చాను. అండ్ షాప్లో ఎప్పుడూ ఖాళీ ఉండట్లేదు. నేను కేఎల్ఎంకి ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ దేనికో వచ్చాను, ఎవరికో బట్టలు తీయడానికి. అండ్ మళ్ళీ ఇప్పుడే రావడం 1 year అయిపోయిందనమాట. ఇప్పుడేవో ఆషాఢం సేల్స్ అవి జరుగుతున్నాయి కదా, సో చూద్దామని కొన్ని శారీస్ అవి చూస్తున్నాము. అసలు షాప్లో ఏమీ ఖాళీ లేవు. పొద్దున్నైనా సరే మేము వెళ్ళిందే అరౌండ్ 10:30-11 ఆ టైంకి వెళ్ళాము. ఇంకా టెంపుల్ దర్శనం అన్నీ అయ్యాక అటు వెళ్ళామన్నమాట. ఇంకా అషి పడుకునే టైం కూడా బెస్ట్ టైం అనుకొని ఇంక వెళ్ళాము. ఇక్కడ కొన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ ఏవో చూస్తున్నాము. అండ్ చెల్లికి కూడా కొన్ని డ్రెస్సెస్ ఇవి తీసుకున్నాము. నేను ఇంటికి వెళ్ళాక మీకు షేర్ చేస్తాను ఏం తీసుకున్నాము ఏంటి అనేది డీటెయిల్గా. అండ్ నేను కేఎల్ఎంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, క్వాలిటీ వైజ్ కానీ అంతా బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత జెంట్స్కి కూడా కొన్ని బట్టలు అవి తీసుకొని ఇంక అప్పుడు ఇంటికి రిటర్న్ అయ్యాం. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాక మీకు నేను ఏం తీసుకున్నానో షేర్ చేస్తాను. అమ్మ మార్చిందా ఏడ్చా ఆశమా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. సో మేమైతే ఇంటికి వచ్చేసాము. కేఎల్ఎంకి వెళ్ళాం కదా, చాలా డేస్ కాదు యాక్చువల్గా, ఒకసారి కేఎల్ఎం పెట్టాక ఒకసారి వెళ్ళాను. లాస్ట్ ఇయరే వెళ్ళాను, ఇంకా మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను అనమాట. సో మమ్మీ పెట్టుబడి చీరలు కొన్ని పెట్టాలి, బట్టలు పెట్టాలి అంటే ఇంకా తీసుకోవడానికని వెళ్ళాము. అండ్ చెల్లికి కూడా కొంచెం షాపింగ్ చేసామన్నమాట. సో అవి మీతో షేర్ చేస్తాను. ఇంక పెట్టుబడి బట్టలు ఏం చూపించట్లేదు. అండ్ ఏం షాపింగ్ చేశానో చెప్తాను. బేసిక్గా కేఎల్ఎంలో నేను ఇంత బాగుంటే క్వాలిటీ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ నాట్ కైండ్ ఆఫ్ ఎనీ కొలాబరేషన్, నా డబ్బులతో మేము కొనుక్కున్నవే. సో ఇది ఒక ఆలియా కట్ డ్రెస్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఆలియా కట్ డ్రెస్సెస్ నేను లాస్ట్ ఇయర్ ఇండియా వచ్చినప్పుడు అప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి. నేను బ్లాక్ది ఒకటి తీసుకున్నా, అది కావ్యాలోనే ఎక్కడో తీసుకున్నా. నేను ఒక 2-3 షాప్స్లో ఒక 2 డ్రెస్సెస్ తీసుకున్నా లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ నేను కేఎల్ఎంలో ఆలియా కట్ అడిగితే అసలు చాలా కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర. నేను అంత కలెక్షన్ ఏ షాప్లో చూడలేదు. చాలా చూశాను కానీ మా చెల్లికి కొంచెం హైట్ ప్రాబ్లం అనమాట, హైట్ చాలా లెంతీగా ఉన్నాయి. బట్ ఎన్ని మోడల్స్ ఎన్ని కలర్స్లో వచ్చాయో నేను వేరే షాప్స్లో కూడా చూసాం చెల్లి నేను వెళ్ళినప్పుడు. అక్కడ అంత కలెక్షన్ లేదు, చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. కొంచెం ప్రైస్ ఉంటాయి కానీ కలెక్షన్ చాలా బాగున్నాయి. ఇది మంచి రాణి పింక్లో ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, కొంచెం చినాన్ టైప్స్ లాగా ఇలా వర్క్ వచ్చి మొత్తం వస్తుంది. ఇప్పుడు నేనేమి విప్పట్లేదు. అండ్ దుప్పట్టా అండ్ బాటమ్ కూడా సేమ్ కలరే వస్తుంది, ఇలా జస్ట్ లేస్ వచ్చింది. మేము ఆల్రెడీ యూజ్ చేసాము. చెల్లికి కూడా ఈ మోడల్లో ఒకటి ఉందన్నమాట. సో చాలా బాగుందని తీసుకున్నా. సో ఇగ్నోర్, నా దగ్గర స్టాండ్ లేదు, పోయిందని చెప్పాను కదా. సో జస్ట్ షేర్ చేద్దాము అని చెప్పి చేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ కూడా ఇగ్నోర్ చేయండి. ఎవరైనా ఆలియా కట్ డ్రెస్సెస్ చూస్తున్నారనుకుంటే కేఎల్ఎంలో ట్రై చేయండి, బాగున్నాయి. ఇది అనమాట. అండ్ ఇది వచ్చేసి 2800 పడింది ప్రైస్. వీటి మీద ఆఫర్స్ అయితే ఏం లేవు. ఇది ఫుల్ స్లీవే వస్తుంది అనమాట. ఫిట్టింగ్ వైజ్ చాలా బాగుంది, మాకైతే బాగా అనిపించింది. సో ఇది ఫస్ట్ డ్రెస్. అండ్ ఇది ఒక దుప్పట్టా తీసుకున్నాం, కలంకారీ దుప్పట్టా, బాగుంది. ఇది కూడా పెన్ కలంకారీ అనమాట. ఈ షైన్
ఫ్యాబ్రిక్ షైన్ మీకు తెలిసిందో లేదో. సో ఇది కూడా చెల్లె తీసుకుంది, మల్టీపర్పస్ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చి డ్రెస్ మెటీరియల్స్ తీసుకుంది అనమాట. తనకి డ్రెస్ మెటీరియల్స్ చాలా ఇష్టము, వేసుకుంటుంది. సో ఇది ఒకటి తీసా. ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది ఆర్గాన్జా టైపు, నాకు బాగా నచ్చింది కలర్ కాంబినేషన్. ఇది దుప్పట్టా వచ్చిందనమాట. దుప్పట్టా ఇలా బార్డర్ లేస్ లాగా వచ్చి బుటీస్ లాగా వచ్చింది. అండ్ బాటమ్ ఇందులోనే ఉంది. ఇది ఎలా వస్తుందంటే మనకి హాఫ్ కలర్ లాగా కనిపిస్తుందా, ఫ్రంట్ వరకు ఒక ఇక్కడ నుంచి షేడ్ మారుతుంది అనమాట. సో వర్క్ బాగుంది, ఆర్గాన్జా అనమాట, చాలా బాగా వచ్చింది వర్క్. అది ఫ్యాబ్రిక్ కూడా ఆర్గాన్జా వల్ల కొంచెం స్మూత్గా డిఫరెంట్గా బాగా అనిపించింది. సో ఇలా వచ్చింది వర్క్. సో మనకి హ్యాండ్స్ కింద అంతా ఈ కలర్. ఇందులో కలర్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. నేను పెద్దగా వీడియో షూట్ చేయలేదు, ఈ చూసుకొని ఇంక ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అన్నట్టు ఉన్నా అనమాట, అందుకే షూట్ చేయాలి. ఇందులో ఆరెంజ్ పింక్, పింక్ ఆరెంజ్, ఈ బ్లూ గ్రీన్, ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1600ది ఆఫర్లో 1250కి వచ్చిందనమాట. ఇది బాగుంది, నాకు ఇది బాగా అనిపించింది. అండ్ ఇంకొక డ్రెస్ మెటీరియల్ కూడా ఇది చాలా బాగా అనిపించింది నాకు. బెనారస్ టైప్ అనమాట, బట్ చాలా స్మూత్గా ఉంది. బేసిక్గా బెనారస్ అంటే నేను గమ్ముతో అందరికీ వెళ్ళాను దగ్గరికి. ఇది మీకు వీడియోలో తెలియట్లేదు కానీ చాలా స్మూత్గా షైన్గా అండ్ వీనెక్ ఇలా వర్క్ వచ్చింది. మెయిన్ ఫ్యాబ్రిక్ నచ్చి తీసుకున్నా. ఇందులో 2 షేడ్స్ 3 షేడ్స్ ఉన్నాయి. ఆనియన్ పింక్ చాలా బాగుంది, నాకు బాగా అనిపించింది ఉన్న 3 కలర్స్లో. సో చెల్లికి బాగుంది కలర్ అని తీసుకున్నాను అనమాట. బాటమ్ ప్లేనే వస్తుంది ఇలా. ఐ థింక్ దీనికే అనుకుంటా లైనింగ్ కూడా వచ్చింది డ్రెస్కి బాటమ్తో కలిపి, ఎందుకంటే ఇది బనారస్ కదా, కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ దుప్పట్టా వచ్చేసి ఫ్లోరల్ టైప్ వచ్చిందనమాట. ఇలా చాలా బాగుంది డ్రెస్ అయితే. వాళ్ళు పెట్టి చూపించినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటాయని. సో ఇలా ఉంది. మీకు ఫ్యాబ్రిక్ చూపిద్దామంటే నాకు తెలియట్లేదు. అండ్ స్మూత్గా ఉందని తీసుకున్నా, లేకపోతే తీసుకునేదాన్ని కాదు. అండ్ ఇది కూడా అంతే, 2700ది 2100కి ఆఫర్లో వచ్చింది ఇది ఒకటి. అండ్ ఇంకొకటి తన కోసం మేము తీసుకున్నవి, ఇది ఒక డ్రెస్ బాగుంది. ఇది ఇలా వర్క్ అది వస్తుంది అనమాట నెక్ ప్యాటర్న్లో. హ్యాండ్స్ దగ్గర కింద వచ్చేసి ఇలా వస్తుంది మనకి మెరూన్. అండ్ బాటమ్ కూడా అంతే, చాలా స్మూత్గా ఉంది బాటమ్ కానీ టాప్ కానీ. ఇది ఒకలాంటి ఫ్యాబ్రిక్, నేను ఇది అమెజాన్లో ఆ టైప్లో అప్పుడు చూసాను ఈ టైప్. అది చందేరియో ఆర్గాన్జానో, బట్ ఇది చాలా స్మూత్గా ఉంది. బాటమ్కి కూడా ఇలా డిజైన్ వచ్చిందనమాట. ఇది 1850 అలా పడింది. అండ్ దుప్పటా వచ్చేసి ఆర్గాన్జా ఫ్లోరల్. నేనేం విప్పట్లేదు, ఇంకా సెల్ఫ్ అనమాట. సో ఇవి షాపింగ్ చేసినవి. అండ్ నేను మా హస్బెండ్ కోసం కొన్ని షార్ట్స్ తీసుకున్నాం. అండ్ అమ్మ పెట్టుబడి బట్టలు తీసుకుంది. ఇంక ఫాస్ట్గా ఇంక అక్కడ చూసుకొని వచ్చేసాము. ఇంక అందుకే నేను ఏమీ షూట్ చేయలేదు, పెద్దగా షూట్ చేసిన వరకే తీసాను. డ్రెస్సెస్ అనుకోకుండా తీసుకున్న డ్రెస్సెస్ అనమాట. ఇంకొచ్చాం కదా, కలెక్షన్ వాళ్ళు అన్నారు చూడండి బాగుంటాయంటే ఇంక వెళ్ళి ఫాస్ట్గా చూసి ఇంకా తీసుకొని వచ్చేసాము. అండ్ అది ఇంక మీకు చూపిస్తే ఇవన్నీ లోపల పెట్టేయచ్చు కదా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లంచ్ అయిపోయాక కాసేపు అలా కూర్చున్నాము. ఇంకా పిల్లలు పడుకుంటారు, వీడియో చేసుకుందాం అని వెయిట్ చేస్తూ ఉన్నాను కానీ వాళ్ళు పడుకొని ఇలా లేరు. ఇంకా సాయంత్రం అయిపోతుంది అని చెప్పి ఇంకా వీడియో షూట్ చేశాను. అండ్ ఎస్, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేసేయండి. అండ్ ఎవ్రీడే ఈవినింగ్ అలా మెట్ల మీద కూర్చుంటాను కదా, కాఫీ తాగేసి కూర్చున్నా. బయట క్లైమేట్ చాలా బాగుందనమాట. వర్షం వచ్చేలాగా ఎవ్రీడే ఈవినింగ్ నుంచి స్లోగా గాలేస్తూ క్లౌడ్స్ వస్తున్నాయి. ఇంకా కాఫీ తాగేసి పైకి వెళ్ళి పువ్వులు కూడా కోసి తెచ్చేసుకొని ఇంకా ఈరోజు మెట్ల దగ్గరే కట్టేశాను అనమాట. చల్లగా లేసింది కదా లోపల ఎందుకులే అని. అండ్ ఇక్కడ కట్టినవి చూపిస్తున్నా. అండ్ ఇక్కడ మా ఇంటి పైన రెంట్కుంటారనమాట, అంటే షాప్ పైన ఈ హౌస్ ఉంటుంది కదా, అక్కడ రెంట్కుంటారు. వాళ్ళకి 2 పిల్లలు. సో తను వస్తూ ఉందన్నమాట దక్షిత్ వాళ్ళతో ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారు కదా మబ్బేసుకొస్తుంది, చల్లగా వర్షాకాలం ఫీలింగ్ నిజంగానే తెలుస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ క్లైమేట్ కానీ వర్షాలు కానీ సీజన్ బట్టి ఉన్నాయేమో ఈసారి అని అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే డిసెంబర్ వరకు అసలు ఏసీలు రన్ అవుతూనే ఉన్నాయి, ఆ స్వెట్టింగ్ అదంతా. సో మంచిగా క్లైమేట్ వర్షం చినుకులు స్టార్ట్ అయ్యే వరకు మెట్ల మీద కూర్చున్నాము. అండ్ లోపలికి వచ్చాక ఇంకా
సన్నజాజులు మాల కట్టాను కదా, ఇంకా అది ఎక్కువ లెంత్ రావట్లేదు, తక్కువ అయిపోతున్నాయి. ఇప్పుడు కాయలు వచ్చేస్తున్నాయి మళ్ళీ. సో అందుకని చిన్న దండలు అయితే కృష్ణుడికి ఇలా కిరీటం పైన పెడతామన్నమాట, చిన్న దండ. నేను చాలా తక్కువే పెట్టుకుంటాను, హెడేక్ ఇంకా ఎక్కువైపోతుందని భయం నాకు. అందుకే ఎక్కువ పెట్టుకోను, లైట్ వెయిట్గానే ఉంటాయి సన్నజాజులు. బట్ దేవుడికి అందంగా ఉంటాయి కదా, ఎప్పుడైనా పెట్టుకుందాం అన్నట్టు అనుకుంటాను అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. హోప్ మీకు నచ్చింది అనుకుని, నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. అండ్ సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.